హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, త్వరగా ఏదైనా స్వీట్ చేయాలనుకున్నప్పుడు సింపుల్గా ఇలా మూంగ్ దాల్ హల్వా చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పెసరపప్పు హల్వాను మనం చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పెసరపప్పు హల్వా చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 కప్పు పెసరపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు ఈ విధంగా బ్రౌన్ కలర్ రాగానే వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. పెసరపప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్ మూత పెట్టుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పెసరపప్పును ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 1.5 కప్పు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం పెసరపప్పును ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో పంచదారను తీసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు సాఫ్రాన్ కూడా వేసుకోవాలి. కుంకుమ పువ్వు వేసుకుంటే మనకి కలర్ ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. పంచదార ఎలాంటి పాకం రానవసరం లేదు, కరిగితే సరిపోతుంది. పంచదార ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో 1/4 కప్పు నెయ్యి వేసుకోవాలి. తరువాత సన్నగా తరిగిన 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, బాదం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, బాదం వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 2 టీ స్పూన్ల బొంబాయి రవ్వ, 1 టీ స్పూన్ శనగపిండి వేసుకొని అర నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. శనగపిండి, బొంబాయి రవ్వ వేసుకుంటే హల్వాకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా మిక్సీ వేసుకున్న పెసరపప్పు వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు కొద్దిగా కలర్ మారిన తర్వాత అందులో ముందుగా పక్కన పెట్టుకున్న పంచదార పాకాన్ని కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పాకాన్ని ఒక్కసారి పోయకుండా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. మనం పంచదార పాకం వేసుకున్న 1 నిమిషానికి ఈ విధంగా గట్టిపడుతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మరో 2-3 నిమిషాల తర్వాత హల్వా మనకు ఈ విధంగా కాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు మరో 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. పెసరపప్పు హల్వా ఈ విధంగా ప్యాన్కి సపరేట్ అవుతున్నప్పుడు అందులో ముందుగా ఫ్రై చేసుకున్న బాదం, జీడిపప్పు వేసుకొని మరో నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత పెసరపప్పు హల్వా మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఈ హల్వా చల్లారిన తర్వాత విడివిడిగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ హల్వాను బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే మూంగ్ దాల్ హల్వా రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.